చాలా 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 సంతోషం. అంటే ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడే ఒక మంచి ఎనర్జీ. నా లైఫ్లోనే దాదాపు 3.5 గంటలు చేసిన ఫస్ట్ షో ఇదే అన్నమాట. అసలు అంటే మేము క్రౌడ్ ఉత్సాహం చూసి మా పాటలు లెంత్ పెంచుతూ ఉంటాం అన్నమాట. అంటే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి కొన్ని హోల్డ్లో పెడతాం కొన్ని పాటలు, అవన్నీ కూడా మళ్ళీ పర్ఫామ్ చేయాల్సి వచ్చింది. సో శ్రీకాకుళంలో ఫస్ట్ షో అది. ఈ టెంపుల్కి నేను రావడం ఫస్ట్ టైం. మీరే చూస్తారు, నా ఇన్స్టాగ్రామ్ మొత్తం ఎప్పుడు టెంపుల్స్లోనే నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే మేము ముగ్గురం మా త్రిమూర్తిలో అసలు మా పనే గ్యాప్ దొరికితే టెంపుల్కి వెళ్ళిపోవడమే. సో ఏ గుడికి వెంటనే తిరుపతి కానీ అసలు ఏ గుడికి కానీ వెంటనే వెళ్ళిపోతుంటాం. సో ఈరోజు ఈ గుడి ద్వారా ఈరోజు ఈ రథసప్తమి ద్వారా మాకు ఇంత గొప్ప అవకాశం రావడం, ఇక్కడ శ్రీకాకుళంలో పర్ఫామ్ చేయడం, అది నిన్న క్రికెట్ మ్యాచ్ సీసీఎల్ మ్యాచ్ ఫినిష్ చేసుకుని వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని వచ్చేసాం అనమాట. సో చాలా చాలా థ్యాంక్స్ రామ్మోహన్ నాయుడు గారికి, బ్రదర్కి. అసలు ఈ అవకాశం ఇచ్చిన చాలా గొప్ప విషయం. ఈరోజు చేసుకున్న దర్శనం లైఫ్ లాంగ్ మర్చిపోలేను. అంటే ఇంకా అసలు దేవుడిని ఇలా చూడడం చాలా గొప్ప విషయం. ఆ రోజు ఇంత జనం ఈరోజు అందరినీ చూస్తుంటే సో అందరికీ లోకా సంస్థ సుఖినో భవంతు, అందరం బాగుండాలి. మన అందరం ఈ స్టేట్ని వీ హ్యావ్ టు టేక్ ఇట్ మోర్ బెటర్ ఇన్ పాజిటివ్ వే అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ, అందరూ చక్కగా ఈ రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ చాలా హ్యాపీగా జరుపుకోవాలి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏమో అసలు మామూలుగా లేరు, రాత్రి కూడా వేడి మీద ఉన్నారు. అవును సార్, నేను చెప్పాను అన్నయ్యకి ఇలా గుడి పైన సూర్యదేవుడి పైన ఒక సాంగ్ చేద్దామని, ఆ గుడి పైన ఒక సాంగ్ చేద్దామని వెంటనే చేసి ఒక వారంలోనే రిలీజ్ చేసేద్దాం. వెరీ గుడ్.